దోస్తులు నమస్తే, ఎట్లున్నారు? మీ ఊర్లో కిలో చికెన్ ఎంతో కామెంట్ చేసి మన దాంట్లో ఎంతమంది కౌసుగాలు ఉన్నారో వీడియోను లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మమ్మీ ఏం కూర ఎత్తాను? ఇంకేం కూర బేటా? మీ డాడీని చేసుకున్న కాడికి వెళ్ళి పప్పు చింతపులుసే మాకు దిక్కు. వాని పీసి ముఖంలో చెప్పు. మమ్మీ ఇవాళ ఎట్లా చేసి మటన్ కూర తినాల్సిందే. ఎంత ఎరిగినో అని వెనక్కి తిరిగి చూసే రకం మీ డాడీ. అలాంటోడు మటన్ తెస్తాడంటే నువ్వు నమ్ముతావా నాని? నీకు అంతగా తినాలనిపిస్తే ఇవాళ పోషణ తాత దినాలున్నాయి, పోయి తినిపో బేటా. దినాలకు, పెళ్లిలకు, పెద్ద మనిషి ఫంక్షన్లకు, పోషాములకు అన్నిటికీ డాడీ పోతాడు, దెంగి తిని వస్తాడు. మరి నాకు కొడుకున్నాడు, వాడికి నల్లిబొక్క తీసుకెళ్తాని అంటాడా? అన్నాడు బేట అన్నాడు. వాడికి పిల్లల మీద పట్టింపు ఉంటాయి కదా అనడానికి. మనల్ని ఎప్పుడైనా పోనిచ్చిండా, మటన్ తిననిచ్చిండా? దొంగ ముండ కొడుకు. చీ, అనవసరంగా విని చేసుకున్నా. ఇంటి పక్కళ్ళు వారానికి 2 సార్లు కౌసు కూర తింటే మనమేమో నెలకు ఒక్కసారైనా తినం. ఏం కొంపేమన్నది? ఓ పీసినారి పిత్తులోడా, పోరడు కూర కూర అని కలవరిస్తాడు, పోయి తేపో. తెచ్చులేదు పిత్తులు లేదు, మొన్ననే కదా కిలో 100 కూర తెచ్చిన. నీ ప్యాంట్లు గునిపని దించుతా. మొన్న పోయిన దసరాకు తెచ్చినావు. సరే సరే లొల్లెందుకు, తెస్తా గాని 3 గుడ్లు. ఏంటి గుడ్లా? నీకు వట్టకాయలు లేవేమో, ఆ గుడ్లు తెచ్చుకొని నీ కాయ కింద పెట్టుకో. గుడ్లు లేదు ఏం లేదు, కిలో అంత మటంతే, నోరంతా సప్పబడ్డది కౌసు తినక. మటన్ కు పైసలు మీ అయ్య ఇస్తాడా? మూట్లో ఉప్పు పెట్టి అగ్గి పెడతా, మా ఏజోలికి పోతే బద్మాషోడా. కౌసు కూర అంటే చాలు ఇంట్లో లొల్లి. మటన్ అద్దు, చికెన్ అద్దు, ఇంత పురుగుల మందు కలుపుకొని తిందాం, పీడ పోతుంది. సరే సరే గాని నెల తప్పిన ఆడదానికి ఎన్ని కోరికలు ఉన్నాయో మీ ఇద్దరికి అన్ని కోరికలు ఉన్నాయి, పోయి తేపో. అబ్బా నేను పోను డాడీ, నువ్వే పో. ఇంట్లో ఒక్క పని చేత కాదు సుల్లిగానికి. అదే పక్కింటి ఆంటీ పని చెప్తే మాత్రం కుక్కల కొరుకుతాడు. 4 అడుగులు పోయి రావడానికి నీ గుడ్లు ఏమైనా గుంజుతాయారా? ఏ పనికైనా వానే పంపు, నువ్వు పోతే ఏమైతుంది? నీ గుడ్లు గుంజుతానయా? నువ్వు వాన్ని అట్లనే వెనకేసుకుంటారా? ఇప్పుడు మీ ఇద్దరు ఈపులు వలుగుతాయి. A few inches later. ఇగో పట్టుకో కూర మసాలా, తొందర చెయ్యి, ఆకలైతాంది. ఆగో ఇదేంది ఇంతే ఉన్నది? బర్రె పిచ్చలు కనిపిస్తలేవా? కళ్ళు దెంగినాయా? అవునా, నేను నీ పిచ్చాలనుకున్నా. మటన్ అంటే చికెన్ తెచ్చినావు. అది కూడా 1/2 కిలో. ఎవరి ముడ్ల గుస్తామని తెచ్చినావు డాడీ? మనిషికి 3 ముక్కలు కూడా రావు. రూపాయి పని లేదు గాని సిపాయి మాటలు చేస్తాడు, చేతగాని బాడుకావు. పోయి కూర్చోపో, కూర అయినాక పిలుస్తా. ఆ పోక నీ ముడ్డి చుట్టే ఉంటావు అనుకున్నావా? తెలుసు నీ కళ్ళన్నీ ఆ పక్కింటి శీల మీద ఉన్నాయని. అవును మమ్మీ, పొద్దున షీలా ఆంటీ వంగి ఉడుస్తుంటే డాడీ ఏవేవో చూసిండు. ఆగో పూక నేనెప్పుడు చూసినా? అబ్బా డాడీ కవరింగ్ చెయ్యకు, నువ్వు చూస్తున్నప్పుడు నేను కూడా చూసిన. పెడతా నీ వట్టకాయలకు ఇప్పుడు వాతలు పెడతా. కూర మంచిగా ఫ్రై చేయ మమ్మీ, కమ్మగా తిందాం. ఫ్రై లేదు ఏం లేదు, చార్జ్ చెయ్యి. కూర చేసుడు చేత కాదు గాని అట్లే చేయి ఇట్లే చేయి అని చెప్తాడు రోత బాడకాలు. ఎట్లనో చేస్తా సప్లై ఉన్నోళ్ళే. Some time later. అబ్బా వాసన ఎంత కమ్మగా ఉంటే కూర ఎంత కమ్మగా ఉంటుందో. అయ్యేదాకా ఆత్రం ఆవుతలేదారా బాడకావు? ఓ నప్పతట్లోడా, ఎందుకు ఊకే ఆ పోరని తిడతావు? రాయిగా తినేవు. ఏంటి మమ్మీ ప్లేట్లో 3 ముక్కలే ఉన్నాయి? మరి మీ డాడీ తెచ్చిన 1/2 కిలోకి 3 ముక్కలు కాకుండా ప్లేట్ నిండా ముక్కలు వస్తాయా? ముచ్చటాపి మూసుకొని తిను. అరే ఇంటి ముందు ఎవరితో బండి ఆగింది, పోయి చూడుపో. ఈ బాడకాలు ఎవరో కరెక్ట్ గా తినే టైంకే వచ్చేస్తారు. గుద్దనూరు మూసుకొని చూసిరాపు ఫాల్తుగా. ఎవరో సుల్లిగాళ్ళు అనుకుంటా డాడీ, మన ఇంటి ముందే బండి ఆగింది. అరే చింటూ, మేము సుల్లిగాలం కాదురా, చుట్టాలం. మా ఇంట్లో చికెన్ ఉన్నప్పుడే అందరు మోపైతారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు తెగ చికెన్ తెస్తే ఈ దరిద్రులు వచ్చిండ్రు. సుల్లిగాలకు చుట్టాలకు తేడా తెలుస్తలేదారా కొల్లిగా? ఆ పోరానికి అన్ని అలా అయ్యే బుద్ధులే, మీరేమనుకోకుండా. రా కూర్చోబామర్ది తిందాం. ఓ డాడీ వీళ్ళని పోమనిగా. అరే వీళ్ళను ఫోన్ చేసి నేనే పిలిచిన చికెన్ తినడానికి. లేక చికెన్ తెస్తే కమ్మగా తిందాం అనుకున్నా, ఈ సుల్లిగాలని పిలిచినావు. అయినా మాట వరుసకు పిలిస్తే ఉరుక్కుంటూ వచ్చిండు. వీళ్ళకైనా మానమైపోయేదా కొంచెమైనా? ఇక మనిషికి ఒక్కొక్క ముక్కే దిక్కు. అందుకే కదా డాడీ కూరలో ఎక్కువ నీళ్ళు పోయి అన్నావు. మూసుకొని తినరా కప్పగుద్దోడా. అగో జానగాని ప్లేట్లో చూడండి కొలే ముక్కలు, అదే నా ప్లేట్ ఉత్త నీళ్ళు తప్ప ఏం లేవు. అగో చూడండి ఎట్లా తింటాను. ఈ జానగానికి నా దిష్టి దాకి రాత్రంతా దొడ్డికి పోతానే ఉండాలి. అరే ఏంట్రా చూస్తున్నావు? ఏం లేదు డాడీ, నా ప్లేట్లో నీళ్లు, జానగాని ప్లేట్లో ముక్కలు ఉన్నాయైతే చూస్తాను. నీకు ఉత్సాహవుతారా లంగ బాడుకావు? మీ మమ్మీ ముక్కలు వేసిందో లేదో, కుక్కకు బొక్క దొరికినట్టు లప్ప తిన్నావు. నాకు అసలు ముక్కలే వేయలేదు మమ్మీ. అరే చింటూ బొక్క తింటావా? లంజొడక, నువ్వు ఆ బొక్కను చీకి పక్క పడేసి ఇప్పుడు సింపతి కోసం తింటావని అడుగుతున్నావారా? వద్దు, నువ్వే తినిచావు. నాని చారు కావాలా? ఎందుకు మమ్మీ చారు? 2 ముక్కలేస్తే ఏమైతుంది? నేను కాదా నీ కొడుకుని? అన్నం పెట్టినప్పుడు నేను చూస్తాను, ఉత్త చారే వేస్తాను, లేవా ముక్కలు? నాని కానీ మామయ్య వాళ్ళ తినుడు అయిన తర్వాత నీకేస్తా.
ఏయ్ మమ్మీ ఏయ్, వాళ్ళు తిని పారేసిన బొక్కలే అయ్యైనా కమ్మగా సపరిస్తా. నువ్వేంటి మమ్మీ కూర మొత్తం వాళ్ళకే పోతున్నావు, ఉత్త నీళ్లు మాత్రం నాకేస్తాను. ఏం చేయాలరా నాని, కూర తెచ్చిన ప్రతిసారి ఎవరినో ఒకరిని పిలిచి చేస్తాడు మీ డాడీ. ఇక మానం పోతుందని మనకు లేకున్నా వాళ్ళకి పెట్టుడు. కౌసు కూర తెచ్చిన ప్రతిసారి మన ఇంట్లో ఇదే కథ. మమ్మీ నాకు లెగ్ పీస్ అయ్యావు. అయ్యో, లెగ్ పీసు అంకుల్కి వేసిన నాని. ఇక చింటూ తీసుకో లెగ్ పీస్. నువ్వు తిను బామ్మర్ది, ఇలాంటి లెగ్ పీసులు ఇంకా 5 ఉన్నాయి. తో ఈ నేతలకు నా చెప్పడానికైనా కొంచెం మానం అనిపించలేదు. చిన్న ఒక లెగ్ పీస్ చింటుగాడు నేను సగం సగం తిందాం అనుకున్నాం. నా దగ్గర కోడి తోలు ఉన్నది, ఇయ్యాలనారా? నువ్వే తిను డాడీ, నువ్వు కోడితోలే కాదు కుక్క తోలు కూడా తింటావు. పూక జాని చూసి నేర్చుకో, వచ్చినప్పటి నుంచి ఒక్క మాట అయినా మాట్లాడిండా? ఇంకేం మాట్లాడతావు డాడీ, వాని ప్లేట్లో చూడు ఎన్ని ముక్కలు ఉన్నాయో. మొత్తం నువ్వే చేసావు డాడీ. కూరదే అని లొల్లి చేసింది నేను, తిట్లు తిన్నది నేను, లాస్ట్ కు కూర తిన్నది మీరు. ముక్కలు మీకు, ఉత్తచారు నాకు. అయినా అంకుల్ మీకైనా సిగ్గులేదా? రా అంటే గుద్దొప్పుకుంటూ వచ్చినావు. అరే చింటూ, మీ డాడీ నేను రానంటే రాకుంటే నేను తినా అని మంకు పట్టు పట్టిండు, అందుకే వచ్చిన. అరే ఎడ్డిగా, మాటలు బాగానే వేస్తానాయి, ఏంద్రా? వస్తాయి డాడీ వస్తాయి, బరబ్బర్ వస్తాయి. రాకుండా ఏం చేస్తాయి? మరి మా డాడీ తెచ్చిన గంపెడు కూర మా కొడవదని నిన్ను పిలిచిండు. డాడీ ఫోన్ చేసి నిన్ను పిలిచిండు అంకుల్ నువ్వు రావాలి. కానీ నువ్వు జాన్ గాని ఎందుకు తెచ్చినావు? ఇంటికాడ పప్పు చేసింది మీ ఆంటీ, అందుకే వీణ్ణి కూడా తెచ్చిన. గతి లేక గంజి తాగితే లంజి వచ్చి లస్సి ఆడినట్టున్నది కథ. పోన్లేగా ఇంకోసారి చికెన్ ఉన్నప్పుడు మా ఇంటికి రాకుండి ప్లీజ్.